నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ అనగా కల్మషం లేనివాడు అని ఆది శంకరాచార్యుల వారు పేర్కొన్నారు. శివుడు అంటే అనంత పరిశుద్ధుడని, ఏ గుణములు అతడిని కలంకితుడిని చెయ్యలేనివాడు అని స్వామి చిన్మయానందుల వారు అంటారు. అటువంటి పరమశివుడు భరత భూమిలో 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగాలుగా భక్తజనుల పూజలందుకుంటున్నాడు. వాటిలో 2వ జ్యోతిర్లింగం జగదాంబ దాల్చిన అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠం, 2 కలగలిసిన దివ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. ప్రకృతేశ్వరునిగా అటవీ ప్రాంతాన్న, ఆ అటవీ ప్రాంతంలో విహరించే భ్రమర రూపాన్న అమ్మవారు ఈ నల్లమల అడవుల్లో స్వయంభువై వెలిశారు. ఆ మహామహిమాన్విత క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కార్తీక మాస పర్వదినాల్లో శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబల దర్శనం చేసుకుందాం. హర హర మహాదేవుని 2వ జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలం. అర్ధనారీశ్వరుని దేవేరి శక్తి పీఠాలలో 6వ శక్తిపీఠం శ్రీశైలం. పునర్జన్మ రాహిత్య ఫలమిచ్చే దర్శనం శ్రీశైల శిఖర దర్శనం. భక్తి, ముక్తి, సకల జన్మ పాపహర ప్రాప్తం శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబల దర్శనం. ఇల కైలాసం అని ఆధ్యాత్మికవేత్తలందరి చేత నోరారా అనిపించుకున్న సుక్షేత్రం ఈ శ్రీశైలం. స్కందపురాణంలోనూ చంద్రగుప్త నగరంగా పేర్కొన్న స్థలి శ్రీశైలం. 12-16వ శతాబ్దాల నాటి పురావైభవాల, పౌరాణిక ప్రాశస్త్యాల, సాహిత్య సృజనలు జరిగిన మహాస్థలి ఈ శ్రీశైలం. ఇంతటి మహామహిమాన్విత తీర్థక్షేత్రాన స్వయంభువై వెలసిన మహాదేవుడు, మహాదేవుని ఇల్లాలు ఇద్దరినీ ఏక సమయాన ఏకస్థలిలో దర్శించుకోవడం భక్తుల మహావరప్రసాదం, జన్మజన్మల పుణ్యఫలం. దట్టమైన నల్లమల అడవుల మధ్య సాక్షాత్ కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సాక్షాత్తు శ్రీరాముడు సైతం రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నాడని చెబుతారు. ఈ భూమండలంలోని దృశ్యాదృశ్య క్షేత్రాలన్నింటిలోనూ శ్రీశైలం మహిమగలదని, ఆ క్షేత్రాన వెలసిన మల్లికార్జున స్వామిని దర్శిస్తే, కనీసం స్మరిస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని స్కాందపురాణం చెబుతున్నది. అష్టాదశ పీఠాలలో భ్రామరీ శక్తిపీఠంగా ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భక్తులచే ఆదిశక్తిగా పూజలందుకుంటున్నది ఇక్కడే. సాక్షాత్తు తన పతిదేవుని చెంతనే శ్రీ శంకర భగవత్పాదులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఛత్రపతి శివాజీ వంటి మహాభక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులయ్యారని తెలుస్తున్నది. ఆదిగురువు శంకరాచార్యుల వారు తపస్సు చేసిన పవిత్ర స్థలం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలధార, పంచదారలు, అదేవిధంగా శంకర భగవత్పాదులు శివానంద సౌందర్య లహరిని రచించింది కూడా ఇక్కడేనని చెబుతారు. ఇంతటి మహత్తర క్షేత్రంలో కాలిడి మనము పునీతులమయ్యాం. ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శించి తన్మయులమయ్యాం అనే భావన ఇక్కడి సందర్శకుల మదిలో కలుగుతుంది. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు. అంటే కాలానికి వశమయ్యేవాడు కాదు. మరందుకే పరమశివుణ్ణి సదాశివుడు అని కూడా అంటారు. ఆద్యాంతరహితుడైన వాడు అంగరహిత లింగరూపునిగా గోచరిస్తున్నాడు. మాఘ బహుళ త్రయోదశి నాడు అగ్నిజ్యోతి స్వరూపాన్న లింగోద్భవుడై 12 క్షేత్రాల 12 జ్యోతిర్లింగాల స్వరూపుడయ్యాడు. సౌరాష్ట్రే సోమనాథంచ అని ప్రారంభిస్తే ఆ తరువాత వచ్చే 2వ జ్యోతిర్లింగమే శ్రీశైలే మల్లికార్జునం. అంటే ఇదిగో ఇదే ఆ 2వ జ్యోతిర్లింగ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం. బ్రహ్మ విష్ణువులను పరీక్షించడానికై ఉద్భవించిన మహాజ్యోతిర్లింగ తేజోస్వరూపం 12 క్షేత్రాలలో వెలసి 12 జ్యోతిర్లింగాలుగా మన పూజలందుకుంటున్నాడు ఆ లయకారుడు. వాటిలో 2వ జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున లింగంగా మనం తరతరాలుగా ఈ స్వామిని దర్శించుకుంటున్నాం. భూమికి నాభిస్థానమని, దక్షిణాపథమని, ఏకైక దక్షిణ కాశీ అని
సంకల్పసిద్ధి క్షేత్రమని, శివపార్వతుల శాశ్వత భూ ఆవాసమని భావించే ఇచ్చోటనే వెలసిన మల్లికార్జునుడు దివ్య తేజో విరాజితమై వెలుగొందుతున్నాడు. ఆ పరమేశ్వరుని వివిధ ఆకృతులు ఈ క్షేత్రమంతా ఆవరించి ఉంటాయి. నిరాకారుడికి ఇంత మనోజ్ఞమైన రూపాలా అని భునభోంతరాలు నిబిడాశ్చర్యానందాలకు లోనవుతాయి. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థమున్నది. శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపం కాగా, డమరుకం శబ్దబ్రహ్మస్వరూపం, శిరములనలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక. దేహంపై తారాడే సర్పాలు భగవంతుని జీవాత్మలుగా, ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనుడై ఉన్న పులిచర్మం కోరికలను దూరంగా ఉంచమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. స్వామి చేతిలోని జింక 4 కాళ్లు 4 వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, 3వ నేత్రం జ్ఞానానికి సూచికలు. ఆయనకు రుద్ర, సౌమ్య అనే 2 రూపాలు. గంగను నెత్తిపై పెట్టుకుని గంగాధరుడే అయిన, గౌరిని పరిణయమాడిన గౌరీపతి ఆయన. సిరిశైలం అనే ఇహలోక కైలాసంపై వెలసిన శ్రీ కైలాసపతి, సర్వజీవులను కాచి కాపాడే పశుపతి. శ్రీశైల నల్లమలడవుల మధ్యమున కృష్ణానదీ తీరాన దక్షిణ కైలాసంలో కొలువైన దక్షిణామూర్తి, ముల్లోకాలకు దిక్కు మొక్కు అయిన ముక్కంటి సర్వజగముల సర్వేశ్వరుడు. ఇక్కడి శివుడు సదాశివుడే కాదు, సాంబశివుడు కూడా. ఎందుకంటే అంబ సహితంగా అంబ సాంబశివుడై ఉన్నాడు. తన తనువులోని సగం శరీరాన్నే ఇచ్చిన అర్ధనారీశ్వరుడు కదా. అమ్మవారు లేకుండా అయ్యవారు, అయ్యవారు లేకుండా అమ్మవారు ఉండరు కదా ఈ ఆది దంపతులు. ఇక్కడ ఆ సకల జగాల నేలే అమ్మ భ్రమరాంబికగా ఉంది. భ్రమరం రూపంలో అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భ్రమరాంబికగా ఈ శ్రీశైలంలోనే 6వ శక్తిపీఠం అధిదేవతగా కొలువుతీరింది. రవి సుధాకర వహినిలోచన రత్నకుండల భూషిణి, ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి, అవని జనులకు కొంగు బంగారమైన దైవ శిఖామణి, శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక అనే శ్లోకాన్ని పఠించిన, చెవిన పడిన మన కళ్లలోగిళ్లలో ప్రత్యక్షమయ్యే దేవదేవి ఆ శివుని ఇల్లాలి భ్రామరీ అవతారిణి శ్రీ భ్రమరాంబాదేవి. ఇదే శ్రీశైల దివ్యక్షేత్రంలో జగన్మాత భ్రమరాంబికాదేవిగా దర్శనమిస్తున్నది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి తనకు ద్విపాదులతో గాని చతుష్పాదులతో గాని చావు లేకుండా వరమడిగాడట. ఆ గర్వంతో సకల లోకాలను జనులను బాధిస్తోన్న అరుణాసురుణ్ణి వధించమని మునిగణ జనములంతా ఆదిశక్తిని శరణు కోరారు. అంతటా అమ్మవారు వేలాది లక్షలాది భ్రమరాల రూపంలో అరుణాసురుడితో తలపడి వాడిని సంహరించింది. భక్తుల కోరిక మేరకు జగన్మాత ఈ క్షేత్రంలోనే మల్లికార్జునుని చెంత భ్రమరాంబికాదేవిగా వెలసినది. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం కూడా అద్భుతమైన శిల్పకళా తోరణాలతో కూడిన స్తంభాలతో, వ్యాళ జంతు విశేషాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది. దక్షిణ భారతంలోనే విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా వినుతుకెక్కింది ఈ ఆలయం. అమ్మవారి గర్భాలయం వెనుక గోడకు చెవి ఆనించి వింటే ఝుమ్మనే భ్రమరనాదం కూడా వినిపిస్తుంది అంటారు. ఇంతటి మహిమగల తల్లిని మల్లన్న దర్శనార్థం వచ్చినవారు, తల్లి దర్శనార్థం వచ్చినవారు మల్లన్నను తప్పక దర్శించుకుని తరిస్తారు. తమ మొక్కులు మొక్కుకొని అవి నెరవేరగా తిరిగి మళ్లీ వచ్చి ఆ మొక్కులను చెల్లించుకుంటారు. తమ కోర్కెలను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్న శైవ క్షేత్రాల్లో పేరెన్నిక గల మహాశైవ క్షేత్రం ఈ శ్రీశైలం. నల్లమల అడవుల్లో ఆదివాసుల ఇలవేల్పుగా వెలసి జ్యోతిర్లింగమై మల్లికార్జున స్వామిగా, అంబతో కూడి భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా విలసిల్లుతున్నాడు. అంబ సమేత సాంబశివుడు కృష్ణా జలాల అభిషేక ప్రియుడై ఆ నదీ తీరాన కొలువై ఉన్నాడు. భాస్కర క్షేత్రంగా గోకర్ణ పురాణంలో ప్రసరించబడిన ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. నల్లమల అడవి ఎన్నో వృక్ష జంతు జీవరాశులకు తల్లి ఒడి. అడవి తల్లికి దండాలో అంటూ మోరలెత్తి వేడుకునే అటవీ జాతుల్లో ఆదివాసీ చెంచులు కూడా నల్లమల అడవి బిడ్డలే. ఇక్కడి స్థానిక ఆదివాసీ జనుల నానుడిలో ఓ కథ
తరతరాలుగా వినవస్తోంది. ఒకసారి పరమశివుడు ఒక భిల్లుడిగా వేటగాడై నల్లమల అడవిలో సంచరించాడట. ఆ సమయంలో చెంచు యువతిని చూసి ప్రేమలో పడి ఆమెను వివాహమాడాడు. అపర శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి అవతారిక అయిన పార్వతీ అంశయే తమ చెంచు వనిత అని భావిస్తారు చెంచులు. ఆ చెంచు యువతిని పరిణయమాడిన ఈశ్వరుడు నల్లమల మల్లన్న అని ఆయనే తమ అల్లుడు అని భావిస్తారు. అందుకే ఈ చెంచు ఆదివాసులు శ్రీశైల మల్లయ్య, సిరిపుర మల్లయ్య, ఆదుకోవయ్య అని ఆర్తిగా పిలుచుకుంటారు. ఈ వృత్తాంతాన్ని ఆలయ ప్రాకార గోడలపై చిత్రలిపిలో లిఖించినవి బొమ్మల రూపంలో కూడా చూడొచ్చు. ఈ కుడ్యంపై ఈ చిత్రలిపి ఆలయ పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యంగానే కాదు, ఈ ఆలయ పురావైభవానికి కూడా తార్కాణంగా నిలుస్తోంది. అందుకే ఈ మల్లికార్జున స్వామి చెంతనే తమ ఆడబిడ్డ చెంచిత కూడా భ్రమరాంబికగా కొలువై ఉంది అని అంటారు. ఆ సజీవ చరిత్రను గౌరవిస్తూ ఈనాటి పాలకులు కూడా ఓ వినూత్న క్రతువుని కూడా ప్రారంభించారు. అదే మా ఊరి మల్లన్న అనే పేరిట శ్రీశైల దేవాలయ పాలనా వర్గం ఓ రథాన్ని రూపొందించింది. ఈ రథంపై శ్రీశైల దేవాలయ ప్రతిరూపాన్ని, అందులో భ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవ మూర్తులను ఉంచి ఆయా చెంచు గ్రామాలకు తీసుకుని వెళతారు. తమ స్వామి తమ చెంతకే వచ్చాడని, తమ కూతురు అల్లుడు తమ ఇంటికే వచ్చారని ఆ ప్రజలు ఎంతో సంతోషపడిపోతారు. తమ వాకిటకు వచ్చిన ఆ మల్లన్న భ్రమరాంబలకు చక్కగా కళ్యాణాన్ని జరిపి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఆనాటి నుంచి ఈ క్షేత్రం అజరామరమైన ఓ అపురూప శైవక్షేత్రంగా వర్ధిల్లుతూ వస్తోంది. పాండవులు, శ్రీరామచంద్రుడు వంటి పురాణ పురుషులు కూడా పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం శ్రీశైలం. శ్రీశైల దేవస్థానం రక్షణ కొరకు కొందరు రాజులు పెద్ద కోట వంటి నిర్మాణం చేశారు. 4 వైపులా 4 పెద్ద పెద్ద ద్వారాలను నిర్మించారు. అవే నేడు పరమ శోభాయమానంగా పలు రీతుల శిల్పాకృతులతో రాజమహారాజ గోపురాలుగా విరాజిల్లుతున్నాయి. మరీ ముఖ్యంగా అలనాటి ఆలయ విమాన గోపురం ఈనాడు బంగారు పూతతో కోటి కిరణాల వెలుగులొక్కసారిగా ధగద్ధగలాడినంత వెలుగు జిలుగులతో ప్రకాశించిపోతోంది. చూసిన వారి మది పులకించిపోతోంది. ఎత్తైన స్వర్ణపూరిత ధ్వజస్తంభం, వివిధ ఉపమందిరాల చిరుచిరు విమాన శిఖరాలు, ప్రాకారాలు, వాటిపై శివుని పలు రూప విశేషాలు, వివిధ దేవీదేవతల ప్రతిమలు, వీటన్నింటితో క్రీస్తు శకం 1313లో స్థాపించిన శాసనంలో రాసినట్టు ఇల కైలాసం, శ్రీకైలాసం అనే నామాలకు అచ్చమైన రూపంగా కానవస్తుంది. విద్యుత్ కాంతుల వెలుగు జిలుగుల్లో చూసేవారి కళ్ళు జిగేల్మనక తప్పదు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి అన్న పర్వదినాలను స్మరించుకోగానే గుర్తుకు వచ్చేది శ్రీశైలం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం. ప్రతి మాస శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక మాస పర్వదినాలలో ఈ క్షేత్రం కైలాసంలా కోటి సూర్య ప్రభాభాసితమవుతుంది. చూడవలె కార్తీక దీపకాంతుల వైనం శ్రీశైలమునందే, చూచి తీరవలె మహాశివరాత్రి వేడుకలను శ్రీశైలమునందే, చేసి తీరవలె శివరాత్రి జాగరణము శ్రీశైల మల్లికార్జున సన్నిధినందే అన్న తీరుగా ఈ ఆలయం ఆయా పర్వదినాలలో కోలాహలంగా వర్ణించ శక్యం కానంత వైభవంగా విరాజిల్లుతోంది. మహాశివరాత్రి లింగోద్భవ సమయంలో ఈ ఆలయంలో జరిగే శైవారాధనలు, అభిషేకాలు, పూజలు, హారతులు పరమ శైవాగమ రీతిలో సాగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి శివమాలాధారులై వచ్చే భక్త ప్రవాహానికి అడ్డే లేదు. కృష్ణా నదీ ఝరీ ప్రవాహమే శివమాలాధారుల ఊరేగింపులా ప్రవహిస్తోందా అన్న రీతిలో భక్త కోటి వరదలెత్తుతారు. కార్తీక దీపకాంతుల పందిరి కింద శ్రీశైల క్షేత్రమంతా ఒదిగిపోయిందా అన్నంత వెలుగులమయంగా దీపాలు వెలుగొందుతాయి. మన కనులే గగన విహంగాలై విహరిస్తూ చూస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇదిగో ఇలా ఉంటుంది, చూసేందుకు నా 2 కళ్ళు చాలవు శివయ్య, మీ 3వ కన్ను కూడా ఇమ్మని అడగాల్సిందే. పరమశివుడు ప్రమథ గణాలతో కలిసి ఎప్పుడూ కోలాహలంగా ఉంటాడు. ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండనే ఉండడు. నిశ్శబ్దానికే శబ్దాన్ని వర్తింపచేసి లయకారకుడు కదా. ఆ పరమేశ్వరుని చెంతని అనేక మంది దేవతలు కూడా కొలువుదీరి ఉంటారు. ఆ ఉపమందిరాల్లో ఉన్న ఉపదేవతలను కూడా దర్శించి పుణ్యప్రాప్తులవుదాం. ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జగనై జగదేక పిత్రే నమశివాయై చ నమశివాయ. జగాలనేలే జగత్పితరుడు జగదీశ్వరుడు, జాజ్వల్య నేత్రుడు, జ్వలిత జ్వలాస్వరూప జ్యోతిర్లింగాకారుడు,
జంగమదేవర శ్రీశైల మల్లన్న నెలవు అంతా ప్రమదగణాల కోలాహలమే. ఎన్నో ఉపాలయాలు, వాటిలో సుప్రతిష్ఠులైన ఉపమందిర దేవదేవుళ్ళు, వారి దర్శన అర్చనాది కైంకర్యాలు సమర్పించుకునే భక్తజన సందోహంతో పెనుజాతర సాదృశ్యమే కొలువై ఉంటుంది. ఏకశిలారూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడు ఓ ప్రత్యేక మంటపంలో శివుణ్ణే చూస్తూ పలు పూజలు అందుకుంటుంటాడు. మరో మందిరంలో శివపుత్రుడు సకల గణాధ్యక్షుడు అయిన లంబోదరుడు కూడా విశిష్టమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇదే క్షేత్రానికి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు మీకు రక్షకుడిలా నేనున్నాను అంటూ కొండంత ధైర్యమిస్తున్నట్లు కొండంత రూపధారుడై స్వాగత ద్వారం వద్ద విరాట్రూపుడై ఉంటాడు. దశబాహువులతో అరివీర భయంకరుడై దక్షయజ్ఞ విధ్వంసకుడై శివదూషకుల దుర్జనుడిగా శివభక్తుల సజ్జనుడిగా శివాంశ సంభూత వీరభద్రుడు కానవస్తాడు. ఇలా ఎన్నో విశేషాల పరమశైవ క్షేత్రం శ్రీశైల దర్శనం పునః పునః దర్శన భాగ్యం కలుగుతూనే ఉండాలని ఆశిద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. పిశాచగణాలతోనే కాదు, పార్వతి, కుమారస్వామి, గణపతి, నంది, భృంగిలతో కూడి శాంత స్వభావునిగా కూడా కానవస్తాడు. కనికరిస్తాడు, కరుణిస్తాడు. జ్యోతిర్లింగ స్వరూపుడై శ్రీశైలం వంటి క్షేత్ర శిఖర దర్శనమిచ్చి పునర్జన్మ లేకుండా ముక్తిని ప్రసాదిస్తాడు. అటువంటి పరమశివుని అభయాన్ని, జగదంబ కటాక్షాన్ని కోరుకుందాం. దక్షిణ భారతదేశ సుప్రసిద్ధ క్షేత్రాల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం కూడా ఒకటి. దక్షిణ కాశీ అని ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆలయంలో పరమశివుడు నీలలోహిత లింగంగా సాక్షాత్కరించాడు. కోరిన వెంటనే కోరికలను తీర్చే అభయ వరదాయక లింగంగా ఇక్కడి లింగాన్ని వర్ణిస్తారు. హరిహర క్షేత్రంగా కూడా విఖ్యాతి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శ్రేయస్సాధక సాధనాయిత పదం మహీంద్ర భాగ్యోదయం రామారాధితముత్తమ ప్రియకరం యక్షాధిప శ్రీకరం భక్త్యావేశ సుపూజితార్థసుకరం రాజేశ్వరం భావయే అంటూ నిత్యము రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం వేములవాడ. చారిత్రక విశిష్టతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నీరాజనాలందుకుంటున్న వేములవాడ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి ముందు మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన ద్వారానికి సమీపంలో ఉన్న ఈ నందీశ్వరుడు రాజరాజేశ్వర స్వామి చెంతని తానెప్పుడూ ఉంటాడన్న విషయాన్ని స్ఫురణకు తెస్తాడు. మనోహరంగా ఉన్న ఈ నందీశ్వరుని విగ్రహ దర్శనానంతరం ప్రధాన ద్వారం గుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. వేదవ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణాంతర్గత రాజేశ్వర ఖండమున ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. పూర్వం వృత్తాసుర వధ వలన చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు దేవేంద్రుడు ఈ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరుణ్ణి అర్చించినట్లు చెబుతారు. చాళుక్య రాజులైన వినయాదిత్య యుద్ధమల్లుడు, అరికేసరి, నరసింహ భూపతి, రాజాదిత్యుడు, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నరసింహదేవుడు తదితర మహారాజులు ఈ క్షేత్రాన్ని పాలించి రాజరాజేశ్వర స్వామిని పూజించి పునీతులయ్యారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయా రాజులు వేములవాడ చాళుక్య రాజులుగా కీర్తి నొందారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. వేములవాడకు వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న రుద్రగుండంలో స్నానాధికాలు చేయడం తప్పనిసరి. దీనిలో స్నానాలు చేస్తే పాపరాశి నశిస్తుంది. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా ఈ రుద్రగుండంలో స్నానాధికాలు చేస్తారు. ఇదే ప్రాంగణంలో కళ్యాణకట్ట దర్శనమిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇక్కడ కళ్యాణకట్టలో భక్తి శ్రద్ధలతో
తమ తమ తలనీలాలు సమర్పించుకుంటారు. విశాలంగా నిర్మలంగా ఉన్న ధర్మగుండం మధ్య భాగంలో ఉన్న శివుని శిలాప్రతిమ భక్తులలో స్వామి పట్ల భక్తి ప్రపత్తులను పెంచుతుంది. అలాగే స్వామి మూర్తి రూపానికి ఎదురుగా ఉన్న శివలింగానికి భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చనాభిషేకాలు చేస్తారు. బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు, రాజరాజ నరేంద్రుడు ఇత్యాది మహనీయులు ఇక్కడే ఈ ధర్మగుండంలోనే స్నానమాచరించి పునీతులయ్యారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. దక్షయజ్ఞం అనేది నిరీశ్వర యాగం. సూర్య భగవానుడు దక్షయజ్ఞమందు హవిస్సు పొందాడట. ఈశ్వరుణ్ణి ఆహ్వానించక అవమానించిన ఆ యజ్ఞ హవిస్సు పొందిన సూర్యుని బాహువులు కాంతి విహీనమయ్యాయట. ఆ కారణంగా దేవతల సలహాపై శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించి 100 సంవత్సరాలు తపస్సు చేసి స్వామి ఆశీస్సులతో తన బాహువులు పొందినట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ప్రధాన ఆలయ వెలుపలి ప్రాంగణమంతా వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలతో ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయం వెలుపలి ప్రాంగణంలో ముందుగా బాల రాజరాజేశ్వర స్వామి, దక్షిణామూర్తి, హనుమంతుని మందిరాలు దర్శనమిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో ఓ పక్కన గండదీపం దర్శనమిస్తుంది. ఇక్కడ గండదీపాన్ని వెలిగించిన భక్తుల గండాలన్నీ తొలగి శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. గండదీపం దర్శనానంతరం భక్తులు ప్రధాన ఆలయానికి ఎడమవైపు భాగంలో ఉన్న కోటి లింగాల మండపానికి చేరుకుంటారు. ఓం నమః శివాయ అంటూ కోటి లింగాల మందిర ముందు భాగంలో ఉన్న వీరభద్రుని భక్తితో దర్శించుకుంటారు. అనంతరం ఈ మండపంలో ఉన్న శివలింగాలను దర్శించుకొని పునీతులవుతారు. స్వామికి ఇష్టమైన పూజా ద్రవ్యాలను చేతపట్టుకొని ఓం రాజరాజేశ్వర స్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు. వరుస క్రమంలో నిలబడిన భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయం ముందు భాగంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయం వెలుపలి భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరిని కూడా దర్శించుకొని విఘ్నాలు తొలగించమని వేడుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి దివ్యమంగళ శివలింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కోడే పూజ అతి ముఖ్యమైనది. శివునికి సాక్షాత్తు పరమ ప్రీతికరమైన సేవకుడు వాహనమైన నందీశ్వరునిగా భావించి ఈ కోడె దూడలను ఎంతో భక్తిగా పూజిస్తారు. రోజు వందలాది యాత్రికులు ఈ కోడె పూజ నిర్వహిస్తూ స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె పూజ చేయడం అనాదిగా సంప్రదాయ సిద్ధంగా వస్తుంది. ఇక్కడ స్వామిని కోర్కెలు కోరుకునే భక్తులు అవి తీరాక తమ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. నంది రూపమైన కోడెను సమర్పించుకోవడం ఇక్కడ భక్తులు తమ జన్మ పుణ్యఫలంగా భావిస్తారు. దేశంలో ఏ శివాలయంలో లేని ఈ సంప్రదాయం భక్తులకు ఓ విశేష ఆకర్షణగా ఓ విచిత్రమైన అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ కోడె పూజ నిర్వహించడం ఆచారంగా వస్తోంది. రాజరాజేశ్వరి స్వామి, రాజరాజేశ్వరి దేవి, లక్ష్మీ గణపతి, నందీశ్వరులతో పాటు శ్రీ మహావిష్ణువు, అనంత పద్మనాభ స్వామి, సీతారామస్వామి వార్లు అచ్చారూపాల్లో ఇక్కడ వెలిసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రామాలయానికి చేరుకుంటారు. లక్ష్మణ, సీత, హనుమంతుని సహిత శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ ఆలయంలో దర్శనమిస్తారు.
శ్రీరామచంద్రుని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంత పద్మనాభ స్వామిని, గోపాలకృష్ణుని, వెంకటేశ్వర స్వాముల వారిని దర్శించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఇక్కడే మరోపక్క బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్దిని అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుంటారు. శివరాత్రి నాడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి చేసే విశేష పూజలన్నీ నయనానందకరం. ఆ క్షణంలో స్వామి ఈ క్షేత్రంలో స్వయంగా కొలువై ఉన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అంత వైభవంగా ఆ ఉత్సవాలు నిర్వహిస్తారు. శివనామ స్మరణ సర్వ పాపాలను హరిస్తుంది, శాంతి సౌఖ్యాలను ఇస్తుంది. అలాంటి శివనామ స్మరణతో నిత్యము పునీతమవుతున్న దివ్యక్షేత్రం వేములవాడ. ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. నిత్యం భక్తజన సందోహంతో వెలుగొందుతూ అభిషేకార్చనలు జరుపుకుంటున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరించాలని కోరుకుందాం. రేపు మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.